మిత్రుడు విజయ్ కుమార్ అని సిద్దిపేట నుండి మా ఇంటికి వచ్చి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా సార్. ఈ 26 తారీఖు అయితే 2 నెలలు సార్. అన్ని క్యూర్ అయిపోయినాయి సార్, క్యూర్సెల్ దయ వల్ల. ముందుగా ప్రోడక్ట్ తయారు చేసిన సింగపూర్ వారికి, ఇండియాకు పరిచయం చేసిన అందరికీ మా పాదాభివందనాలు సార్. ఒక 15 రోజులు అది సెట్ అయింది సార్. ఇప్పుడు ఈ కాలు ఈ L4 L5 సమస్య ఉండే సార్. బాగా ఒక 6 నెలలు బల్ల మీద పడుకున్నా సార్. ఇప్పుడు L4 L5 సమస్య పోయింది సార్. నాకు నిజంగా చెప్పాలంటే ఒక సంజీవిని సార్. మాకు మాట్లాడడానికి వత్తలేదు. వాస్తవం చెప్పాలంటే నేను ఒక కళాకారు, తెలంగాణ గాయకుడిని నేను. మరి నాకు జన్మనిచ్చిన తల్లికి రుణపడి ఉంటా ఎప్పటికీ. మరి క్యూర్సెల్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. అధీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలాలుగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తుంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తర్వాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మరచిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణజాలాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అనేది మూల కణాలు అన్నమాట. స్టెమ్ సెల్స్ వాటితోటి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే స్టెమ్ సెల్స్ ఎప్పుడు ఉంటాయంటే పిండం తయారైనప్పుడు, అంటే 5 days పిండం తయారైనప్పుడు ఆ పిండం లోపల ఇన్నర్ సెల్ మాస్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే నాడు అసలు బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఒక లేయర్ అనేది సెల్స్ ఉంటాయి. అవి వేరే ఎంత అంటే ప్లసెంటా అవన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది ఆ బ్లాస్టోసిస్ట్లో, 5th day ఆఫ్ ద ఎంబ్రియోలో. ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని రకాల థింగ్స్ తయారవుతాయి. వీటికి ఏంటంటే వీటికి శక్తి ఉంటుంది అనమాట. అంటే వేరే సెల్స్ని ప్రొడ్యూస్ చేసే శక్తి వీటికి ఉంటుంది. సో వీటిని అందుకే ఏమంటారంటే ఏదంటే అది దే కెన్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ అయిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత ప్లసెంటా తీస్తాము. ప్లసెంటా తీసిన తర్వాత ప్లసెంటా బ్లడ్లో కూడా ఈ మూల కణాలు అనేటివి ఉంటాయి. అంటే అన్నిటికీ అంటే సోర్స్ ఈ మూల కణాలు అనమాట. అన్ని టిష్యూస్ డెవలప్ కావడానికి సోర్స్ ఈ మూల కణాలు. అన్ని డిసీజెస్లో ఎవరికన్నా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అనేటిది ఉండదు. సో వాటిని కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయగలదు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలు అందించేది బొడ్డు తాడు. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి బిడ్డను వేరు చేయటానికి ఈ బొడ్డు తాడుని కత్తిరించి పారేస్తారు. కాని బొడ్డు తాడులో స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక పరిశోధనలకు, చికిత్సలకు మూలాధారంగా మారాయి. ఇలా ఎన్నో అవయవాలకు రూపాన్నిచ్చే కణాలు బొడ్డు తాడులో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. స్టెమ్స్ న్యూట్రిషన్ అంటే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్, ఈ ఆరుటిని కలిపి న్యూట్రిషన్ అంటారు. అందులో భాగంగా ఈరోజు మరి విటమిన్, మినరల్స్ గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి, అవి ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయి మన ఆరోగ్యంలో, మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత గత వారంలో నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఈరోజు ఎక్కువ సమయం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కే ఇస్తాను. మీలో ఎలాంటి సందేహాలు ఉన్నా రిలేటెడ్ టు క్యూర్సెల్ అంటే ప్రొడక్ట్ సంబంధించి ఎలాంటి సందేహాలను కూడా నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మరొకసారి మీకు లయన్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వెల్కమ్ టు న్యూ యంగ్ ట్రైనింగ్ ఆన్ క్యూర్సెల్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో నా పేరు ముక్కు బాలరెడ్డి. మనం స్టార్ట్ చేద్దాం. సార్, ఆర్ యూ రెడీ? H0 గారు, స్క్రీన్ నీట్ గా కనిపిస్తుందా? ఎస్ సార్, కనబడుతుంది సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు న్యూ యంగ్ ట్రైనింగ్ ఆన్ క్యూర్సెల్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో మై సెల్ఫ్ ముక్కు బాలరెడ్డి.
సో న్యూట్రిషనల్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కణాలు ఫంక్షన్ చేయాలి అంటే ఆక్సిజన్, వాటర్, న్యూట్రిషన్ చాలా చాలా అవసరం. ఈ న్యూట్రిషన్ అంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్. మనం తినే ఆహారంలో ఈ 6 ఉన్నాయా లేవా అనేది చూసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనం గత కొన్ని వందల సంవత్సరాలుగా మన పూర్వీకులు మనము జీవిస్తున్న ప్రాంతము, అలాగే టైం కూడా ఇంపార్టెంట్. టైం అంటే ఇప్పుడు వేసవి కాలంలో మామిడి పళ్ళు వస్తాయి, శీతాకాలంలో సీతాఫలం వస్తుంది. వేసవి కాలంలో సీతాఫలం తినకూడదు, శీతాకాలంలో మామిడి పళ్ళు తినకూడదు. అంటే ప్రకృతి విరుద్ధం అది. అలా తింటే ఏమైంది సార్? తింటే ఏమవుతుంది? జబ్బులు వస్తాయి. ఏముంది? సో ప్రకృతి మనకి ఏది నిర్దేశించిందో, దైవము ఏదైతే, ఎందుకంటే మన దేహంలో ఉన్నదేంటి? దైవ కణం. ఆ దైవ కణం నుంచి డెవలప్ అయిందే మన శరీరం. మనం గత వారంలో చెప్పుకున్నాం, బయట ఆహారము మనం తయారు చేయలేదు, లోపల అవయవాలు మనం తయారు చేయలేదు. లోపల అవయవాలకు ఏ ఆహారం కావాలో బయట అదే ఆహారం లభిస్తా ఉంది. సో మనమేంటి మరి ఏం చేయాలి అంటే, మనం ఒక కోఆర్డినేషన్ చేయాలి. మన హెచ్సి రావు గారు, రవిచంద్రబాబు గారు చేసినట్టు కోఆర్డినేషన్ మాత్రమే చేయాలి. అంటే పూజారి లెక్క బయట ఉన్న ఆహారాన్ని లోపల ఉన్న అవయవాలకు అందియటమే. ఈ అవయవాలు మనం చెప్తే వినేవి కాదు, మన ప్రమేయంతో నడిచేవి కాదు. మీరు శ్వాసను ఆపగలుగుతారా? మీ కిడ్నీని ఆపగలుగుతారా ఫంక్షన్ చేయకుండా? లివర్ని ఆపగలుగుతారా? సో వాటికి ఏం కావాలనో అది ఇస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అది. సో ఇక ప్లేస్ అంటే, ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది ఎప్పటి నుంచో తరతరాలుగా మరి నాలెడ్జ్ అండ్ మెమరీతో వస్తుంది కాబట్టి, మరి మనకు ఎలాంటి ఆహారం కావాలో ఆ మెమరీ దానికి ఉంది కాబట్టి, ఆ ప్రాంతంలో పండే మన పూర్వీకులు తిన్న ఆహారమే తినాలి. కొత్తగా మనం ఈరోజు ఎప్పుడో ఒకసారి తింటే ఏం పర్వాలేదు, కానీ అదే పనిగా రోజు 2 సార్లు 3 సార్లు ఏరే కొత్త పదార్థం తీసుకొచ్చి తింటా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట. ఇక ఈరోజు విటమిన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. విటమిన్స్ అనేవి న్యూట్రిషన్ లో భాగం. ఇవి మన ఆరోగ్యంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఎంత అంటే ఇవి మరి పోషక పదార్థాలను సెల్స్ కి అందివ్వటంలో కొరియర్స్ లాగా, అంటే ఒక కొరియర్ సిస్టమ్, ఒక తపాలా వ్యక్తిగా, అంటే మనకు పోస్ట్ మ్యాన్ కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే అంతేకాకుండా సమాచారం మరి సెల్స్ మధ్యలో కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఎంతో ఉపయోగకరం అన్నమాట. అలాగే ఇవి ఉంటేనే కొన్ని అవయవాలు పనిచేస్తాయి. సో విటమిన్స్ అనేది ఏంటంటే మనకు తక్కువ పరిణామమే కావాలి, కానీ ప్రతిరోజు కావాలి. ఎందుకంటే మన బాడీ వీటిని తయారు చేసుకోలేదు. మనం ఆహారం ద్వారా, మరి బ్యాక్టీరియా ద్వారా, సన్ ద్వారా ఇవ్వాలి విటమిన్స్. మీరు అడగవచ్చు, ఆహారం ద్వారా అంటే విటమిన్స్ ను ఇస్తాం కానివ్వండి, మరి బ్యాక్టీరియా ద్వారా ఎలా ఇస్తాం? బ్యాక్టీరియా అంటే మీకు గతంలో కూడా చెప్పాను, మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ప్రోబయాటిక్ అంటాం ఈ గుడ్ బ్యాక్టీరియా. వీటిని తొలగించడం అనేది మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఇదంతా సృష్టి రహస్యం అంతే. ఇంకా సో ఈ గుడ్ బ్యాక్టీరియాకు మనం ఆహారాన్ని ఇవ్వాలి. అవి విటమిన్ B12 తయారు చేస్తాయి. మరి ఏ ఆహారం ఇవ్వాలి అంటే, మరి మనకు ఫర్మెంటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఇస్తే మనకు B12 బాగా అందుతుంది. మనకు ఈ గుడ్ ప్రోబయోటిక్ అంది, అవి B12 విటమిన్ తయారు చేస్తాయి బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియాస్ తయారు చేస్తాయి. మనం సప్లిమెంట్ వేసుకుంటే అది వేస్టేజ్ ఎక్కువ, వినియోగం తక్కువ. వాటి వల్ల ప్రయోజనం లేదు. చాలా మంది B12 ఇంజక్షన్లు కూడా తీసుకుంటుంటారు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే దద్దోజనం ఉంది కదా, అంటే ఏవైనా మిల్లెట్స్ కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ ఏవైనా రాత్రి వండుకొని చల్లబడిన తర్వాత దాంట్లో పాలు, అంటే తోడు పెట్టే స్థితిలో ఉన్న పాలు కొంచెం తోడు పెరిగేస్తే ఉదయానికల్లా అవి చక్కగా పేరుకుంటాయి. అన్నంతో కూడిన పెరుగు తయారవుతుంది. దానికి పోపు పెట్టి కానీ పోపు లేకుండా కానీ మనం తీసుకుంటే ఈ గుడ్ బ్యాక్టీరియాకు అది మంచి ఆహారం అన్నమాట, ప్రోబయోటిక్ ఫుడ్. అలాగే డి విటమిన్ ఉంది. డి విటమిన్ అనేది సన్ నుంచి వస్తుంది, ఇంకా సోర్స్ ఏం లేదు. మనకు డి విటమిన్ సప్లిమెంట్స్ అవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, ఫలితం తక్కువ.
అదే మనం సన్ లో తిరుగుతుంటే అంటే సూర్యకిరణాల ద్వారా మనకు డి విటమిన్ దొరుకుతుంది. ఎందుకు ఈ విటమిన్స్ అంటే మనం ఆరోగ్యంగా ఉండటానికి, మన శరీర పెరుగుదలకు, మెయింటెనెన్స్ కు, ఎనర్జీకి, అలాగే మన యొక్క జనన మరణాల యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఉండంగానే మన తర్వాత తరాన్ని, మన పిల్లల్ని కూడా తయారు చేయాలి, పుట్టించాలి, వారిని మళ్ళీ తీర్చిదిద్దాలి. ఏ జీవికైనా ఇదే పరమోద్దేశం, ఇంకేముంటుంది? సో మన తర్వాత తరాన్ని తయారు చేయటం, ఆ రీప్రొడక్షన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ఆ పిల్లలకు అవసరమైన పోషకాలు అంటే తల్లి పాలు బాగా సమృద్ధిగా లభిస్తాయి. సో మన ఆరోగ్యంలో కీలక పాత్ర వహించేది ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట. సో ఈ విటమిన్స్ 2 రకాలుగా ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్లో ఇవేంటంటే లివర్ లో స్టోర్ అవుతాయి. సో ఇవి అంత త్వరగా బయటికి వెళ్ళవు. దానికి ఉదాహరణ విటమిన్ ఏ, బి, డి, ఈ, కే, ఈ 4 రకాల విటమిన్స్ లివర్ లో స్టోర్ అయ్యి మరి త్వరగా బయటికి వెళ్ళవు. ఇక వాటర్ సాల్యుబుల్ అనేవి బ్లడ్ లో స్టోర్ అవుతాయి. బ్లడ్ లో స్టోర్ అయ్యి యూరిన్ ద్వారా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ప్రతిరోజు మనం ఆహారం ద్వారా ఈ యొక్క విటమిన్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైన బి కాంప్లెక్స్, B12, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ సి, ఇవి చాలా కీలకం. ఇవి లేకపోతే ఆరోగ్యం అనేది లేదు. మరి ఒక్కొక్క అంటే ప్రోటీన్స్ ఉన్నాయనుకోండి, ఎముకలు, కండరాల పెరుగుదలకు అవి బలంగా ఉంటాయి, శక్తివంతంగా ఉండటానికి తోడ్పడుతుంది. కార్బోహైడ్రేట్స్ శక్తిని ఇస్తుంది. అలాగే ఫ్యాట్ శరీర చర్మం కాంతివంతంగా ఉండటానికి, తెలివితేటలు అంటే మెమరీ పవర్ పెరగటానికి, అలాగే ఎయిర్ ఫాలింగ్ కాకుండా నెయిల్స్ కానీ ఇవన్నీ ఉండటానికి, కొన్ని ఇప్పుడే చెప్పుకుంటున్నాం కదా ఫ్యాట్ సాల్యుబుల్ అని విటమిన్స్, కొన్ని విటమిన్స్ ఫ్యాట్ లోనే కరుగుతాయి. అందుకోసం సో ఇలా కండరాల పటుత్వం కోసం ఈ ఫ్యాట్ అవసరం. ఫైబర్ అయితే జీర్ణం చేసుకోవటానికి. ఇలా ఈ న్యూట్రిషన్ అనేది 6 రకాల ఈ న్యూట్రిషనల్ ఫుడ్స్ 6 రకాల విధులు నిర్వహిస్తాయి. అందులో విటమిన్ మినరల్స్ అనేవి ఆరోగ్యంలో చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. సో వీటిని మనం ఆహారం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మినరల్స్ కూడా ప్రతిరోజు అవసరం, మన బాడీ తయారు చేసుకోలేదు. కానీ 18 రకాల ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి. అలాగే 98 టైప్స్ ఆఫ్ ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. ట్రేస్ మినరల్స్ అంటే అప్పుడప్పుడైనా అవసరం మనకు అవి. ఎసెన్షియల్ మినరల్స్ అంటే ప్రతిరోజు అవసరం. సో ఈ ట్రేస్ మినరల్స్ లో ఆల్కహాల్ కూడా ఉందండి. ఆల్కహాల్ ఉందని రోజు ఆల్కహాల్ తాగమని కాదు. మరి తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్కహాల్ అంటే సో చక్కెర, ఇది చెరుకు రసం ఉంది కదా, చెరుకు రసం తాగినా సరిపోతుంది. ద్రాక్ష రసం తాగినా, చెరుకు రసం తాగినా కూడా ఆ మినరల్ అందుతుంది అనమాట. ఈ విటమిన్ మినరల్స్ ను ఒక యంత్రానికి నట్లు బోల్ట్లుగా శాస్త్రం పోల్చిందనమాట. నట్టు లేకపోతే బోల్టు పనిచేయదు, బోల్టు లేకపోతే నట్టు పనిచేయదు. సో రెండోది, ఈ నట్టు బోల్ట్ లేకపోతే అసలు యంత్రమే పనిచేయదు. అలాగే విటమిన్స్ డస్ నాట్ అసిమిలేటెడ్ వితౌట్ మినరల్స్. మినరల్స్ లేకుండా విటమిన్స్ అసలు పనే చేయవు. అర్థమైందా? ఒక నట్టు బోల్ట్ 2 ఉంటేనే ఒక దేన్నైనా ఫిట్ చేయడానికి సూట్ అవుతుంది. సో ఈ యొక్క మరి మినరల్స్ ఎందుకు అంటే మనం ఆరోగ్యంగా జీవించడానికి, మన శరీరం పెరుగుదల కోసం, అలాగే మెయింటెనెన్స్ కోసం, ఎనర్జీ పొందటానికి, రీప్రొడక్షన్ కు అండ్ పిల్లలకు సమృద్ధిగా తల్లిపాలు అందటానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, విటమిన్స్ డస్ నాట్ అసిమిలేటెడ్ వితౌట్ మినరల్స్. ఎందుకు ఇది రెండోసారి కూడా చెప్పానంటే, చాలా మంది విటమిన్ టాబ్లెట్లు తెచ్చుకొని తింటా ఉంటారు. అది చాలా అనారోగ్యకరం. ఎందుకంటే మినరల్స్ కూడా ఉండాలి. అది కూడా సప్లిమెంట్స్ అస్సలు పనికిరావు. ఇంకొకటి, చాలా మంది అంటారు కదా, మేము ఆకుకూరలు బాగా తింటున్నాం, మాకు విటమిన్ మినరల్స్ బాగా అందుతాయి కదా అంటారు. ఈ విటమిన్ మినరల్స్ కున్న గొప్ప లక్షణం ఏంటంటే, అవి వేడి చేస్తే ఆక్సిడైజ్ అయిపోతాయి. అంటే అందులో ఉన్న విటమిన్ మినరల్స్ అన్ని గాలిలో కలిసిపోతాయి అన్నమాట. అంటే మనం తినేది ఆకుకూరలు వండుకొని పప్పులోనో లేకపోతే డైరెక్ట్ కూర చేసుకోనో ఆకుకూరలు తింటే అవి అందులో విటమిన్ మినరల్స్ ఉండవు, కానీ పీచు పదార్థం అయితే దొరుకుతుంది అనమాట. సో విటమిన్ మినరల్స్ కు
ఆకుకూరలు, కూరగాయలు మంచి సోర్స్ అయినా కూడా వాటిని ఉడికించినప్పుడు అవన్నీ కూడా ఆక్సిడైజ్ అయిపోతాయి. సో ఈ మినరల్స్ లో ఎసెన్షియల్ మినరల్స్ లో అంటే మనం 2 రకాలని చెప్పుకున్నాం ప్రాథమికంగా. మినరల్స్ ఎసెన్షియల్ మినరల్స్, ట్రేస్ మినరల్స్. ట్రేస్ మినరల్స్ అప్పుడప్పుడు కావాలి, ఎసెన్షియల్ మినరల్స్ మాత్రం ప్రతిరోజు కావాలి. అవి మన బాడీ తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారా, నీటి ద్వారా ప్రతిరోజు ఇవ్వాలి. ఈ ఎసెన్షియల్ మినరల్స్ లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, మాక్రో మినరల్స్, మైక్రో మినరల్స్. మాక్రో మినరల్స్ అంటే ఎక్కువ మొత్తం కావాలి, అంటే మనకు ఎక్కువ క్వాంటిటీ కావాలన్నమాట. మైక్రో మినరల్స్ అంటే తక్కువ పరిణామమైనా సరిపోతుంది. ఈ మాక్రో మినరల్స్ లో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, సోడియం, క్లోరిన్, మెగ్నీషియం ఇవి ప్రధానమైనవి. ఇక మైక్రో మినరల్స్ లో అయోడిన్, కాపర్, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం, మెలబిడనియం, జింక్ ఇవన్నీ అవసరం. మళ్ళీ చెప్తున్నాను, ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ వేడి చేస్తే ఆ ఆహారంలో ఉండవు. అన్ని రకాల గింజ ధాన్యాల్లోనూ, కూరగాయల్లోనూ, ఆకుకూరల్లోనూ, పండ్లల్లోనూ సమృద్ధిగా విటమిన్ మినరల్స్ ఉంటాయి. కానీ వాటిని వేడి చేసి వండుకున్నప్పుడు మనకు అవి లభించవు, అవి గాల్లో కలిసిపోతాయి. సో మనం దాంట్లో ఉన్న పీసు తప్పితే ఏమీ తినలేము. సో ఫుడ్ అండ్ క్యూర్ సెల్. ఈ రోజు మనం క్యూర్ సెల్ వాడుకుంటున్నాం. అందరూ నాకు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందని రోజు మనం వింటా ఉన్నాం, టెస్ట్ మనీస్ తెలుసుకుంటున్నాం. అయితే కొంతమంది మనకు చెప్పట్లేదు, కానీ కొద్ది రోజులు పనిచేసి మళ్ళీ వారికి యథాస్థితి ఉంటుంది, కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో దీనికి కారణం ఏంటి మీరు అడగవచ్చు. అంటే క్యూర్ సెల్ తీసుకుంటే ఈ విటమిన్ మినరల్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలా, అది మళ్ళీ అడిషనల్ ఖర్చు కదా. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. క్యూర్ సెల్ తీసుకోవటానికి ఇది పథ్యం ఏం లేదు. మీరు ఏ పొజిషన్లోనైనా క్యూర్ సెల్ తీసుకోవచ్చు, ఎలాంటి పథ్యం లేదు. చాలా మంది కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, మీకు కూడా ఇది అనుభవం ఉంటుంది, క్యూర్ సెల్ తీసుకుంటే ఏమైనా పథ్యం చేయాలి. పథ్యం అంటూ డైట్ అంటూ ఏమీ లేదు. క్యూర్ సెల్ డైట్ అనేది దేనికోసం? మన ఆరోగ్యం కోసం, అంతే కదా. ఈరోజు చరిత్రలో లేని ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. 95% మంది అనారోగ్యంతో ఏదో ఒక జబ్బుతో బాధపడతా ఉన్నారు. ఇంకా కొంచెం వయసు మీరిన వాళ్ళకైతే మల్టిపుల్ డిసీజ్ తో బాధపడతా ఉన్నారు, అంటే 4, 5, 6. ఇక చాలా మంది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2018లో మరి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇండియాలో మరి 190% మంది డాక్టర్లు మల్టిపుల్ డిసీజ్ తో బాధపడతారు. వాళ్ళు డాక్టర్ల మీద పరిశోధన చేయించారు అనమాట. చేయిస్తే 190% మంది డాక్టర్లు మల్టిపుల్ డిసీజ్, అంటే మనకు 1, 2 అన్న ఉన్నాయి, ఇంకా డాక్టర్లకైతే మల్టిపుల్ డిసీజ్ తో బాధపడతా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే. మన బిజీ లైఫ్ తో మన దేహంలో ఉన్న ఆరోగ్యానికి సెల్స్ కు ఏ విధమైన సంబంధం లేదు. చాలా మంది నేను బిజీ అండి. బిజీ దేనికి? ఇప్పుడు నువ్వు బిజీ అంటే సమాజానికి నీకు ఉపయోగపడేది కావాలి కార్యక్రమం. అంటే నీకు నువ్వు కూడా ఉపయోగపడవు, సమాజానికి కూడా నువ్వేం సందేశం ఇస్తున్నావు. సో బిజీ లైఫ్ అంటే సరైన ఆహారం తీసుకోకుండా మనం బిజీ లైఫ్ గడపటం అనేది మంచిది కాదు. సో మన ఈరోజు ఇన్ని రకాల వ్యాధులకు మూల కారణం ఆహారపు అలవాట్లు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ప్రతి ఒక్కరూ చెప్పే మనకు కూడా తెలుసు కదా. సో ఆహారం అంటే మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం, మన సెల్స్ కు ఫుడ్, నాలుగు కాదు. మన బాడీలో రకరకాల ఆర్గాన్స్ ను పెట్టి, సిస్టమ్స్ ను పెట్టి, మరి బయట వాటికి సంబంధించిన ఆహారాన్ని పెట్టి దేవుడు మధ్యలో ఒక గేట్ కీపర్ ను పెట్టాడు. అదే మన టంగ్, నాలుక. ఈ నాలుకకు ఇష్టమైన ఆహారం, మన బుద్ధికి నచ్చిన ఆహారం తీసుకుంటున్నామే కానీ ఇది మన సెల్స్ కు ఉపయోగపడుతుందా లేదా అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు. ఇందులో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. మీలో డాక్టర్లు ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, ఇంకా ప్రముఖ వ్యక్తులు ఎంతో మంది ఉండొచ్చు. నా మాటల ద్వారా మీరు అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. సో మన సెల్ కు ఫుడ్ కావాలి.
మన సెల్ రిక్వైర్మెంట్, సెల్ ఫంక్షన్ చేయడానికి సెల్స్ ఎన్ని ఉంటాయి మన బాడీలో? 80 ట్రిలియన్స్ నుంచి 100 ట్రిలియన్స్ సెల్స్ ఉన్నాయి. అన్ని ఆర్గాన్స్ లో ఉన్నది సెల్స్. ఈ సెల్స్ కు ఏం కావాలి ఫంక్షన్ చేయడానికి? ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి, న్యూట్రిషన్ కావాలి. ఆక్సిజన్ మన చేతుల్లో లేదు కాబట్టి అది శ్వాస నడుస్తా ఉంది. మనకు నిద్రలో, గాఢ నిద్రలో అసలు మనకు కాన్షియస్సే ఉండదు, కానీ ఆక్సిజన్ బయటికి లోపలికి నడుస్తూ ఉంది. అది అలా మన ప్రమేయం లేకుండా నడుస్తుంది కాబట్టి మనం జీవించి ఉన్నాం. అర్థం చేసుకోండి. అదే మనం ఆహారంలాగా మనమే దాన్ని ఇవ్వాలంటే మనం ఒక రోజులోనే చనిపోతాం. సో వాటర్ లేకుండా మీరు 3 రోజుల కంటే ఎక్కువ జీవించలేరు. న్యూట్రిషన్ లేకుండా 30 రోజుల కంటే మీరు ఎక్కువ జీవించలేరు. సరైన న్యూట్రిషన్ ఇవ్వకపోతే మీరు జీవితాంతం వ్యాధులతో బాధపడతారు. అలాంటి న్యూట్రిషన్ ఎలాంటిదై ఉండాలి? మన ఆరోగ్యంలో కీలక పాత్ర వహించేది మన యొక్క న్యూట్రిషన్. అలాంటి న్యూట్రిషన్ ఎలాంటిదై ఉండాలి? లైవ్ ఫుడ్ అయి ఉండాలి. లైవ్ ఫుడ్ అంటే మన దేహంలో జీవ కణాలు ఉన్నాయి. జీవ కణాలు అంటే అవి జీవించే ఉన్నాయి కదా, వాటికి లైవ్ ఫుడ్ కావాలి. సో వై షుడ్ వి టేక్ లైవ్ ఫుడ్ ఎవ్రీ డే? ప్రతిరోజు మనం లైవ్ ఫుడ్ ఇవ్వటం ద్వారా, అంటే అసలు లైవ్ ఫుడ్ అంటే ఏంటి? ఫ్రూట్స్ అన్నీ కూడా జీవంతో ఉన్న పదార్థాలు. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ అండ్ మళ్ళీ చెప్తున్నా, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే మళ్ళీ ఉప్పు కలుపుకొని కాదు. ఉప్పు, కారం, చింతపండు కలుపుకొని చాలా మంది ఫ్రూట్స్ తినమంటే ఏం చేస్తుంటారంటే ఉప్పు, కారం కలుపుతారు. చాలా తప్పది. మీకు మీరు సూసైడ్ చేసుకున్నట్టు, మీరు ఉప్పు గాన కారం గాన కలిపితే. సో ప్రకృతి ఏదైతే ఇచ్చిందో యథాతథంగా తీసుకోవటమే లైవ్ ఫుడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లైవ్ ఫుడ్ లో ప్రధానంగా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, గ్రీన్ అంటే ఆకుకూరలు, అలాగే స్ప్రౌట్స్ మొలకలు, అలాగే గ్రీన్ జ్యూస్ అంటే మనకు ఈ యొక్క బార్లీ గ్రాస్, వీట్ గ్రాస్, లెమన్ గ్రాస్, ఇవన్నీ కూడా గ్రీన్ జ్యూస్లు. ఇంకా బీరకాయ జ్యూస్, సొరకాయ జ్యూస్, ఇంకా ఈ మధ్య యాష్ గార్డ్ జ్యూస్, ఇవన్నీ కూడా. అలాగే ఆల్ కైండ్ ఆఫ్ సీడ్స్ అంటే కందులు, పెసలు, ఇట్లా ఇంకా అలసందలు, బొబ్బర్లు, ఇలా ఎన్నో రకాల సీడ్స్ ఉన్నాయి కదా, కొన్ని వేల రకాలు ఉన్నాయి. ఈ సీడ్స్ చూడండి, అవి ఎంత అద్భుతమైనవి అంటే అవి మనం వండుకుంటే పప్పు అవుతాయి. ఇప్పుడు కందే ఉంది అనుకోండి, కంది గింజ ఉంది అనుకోండి, కందులు వండుకుంటే పప్పు అవుతాయి. అంటే డెడ్ అయింది, ఫుడ్ డెడ్ అయిపోయింది. అదే నీళ్ళల్లో పెడితే అందులో ఉన్న జీవం అంకురిస్తుంది, అంటే మొలకెత్తుతుంది అంటే దాని అర్థం ఏంటి? జీవం ఉంది, లైవ్ ఫుడ్. అర్థమవుతుందా? సో ఒక కంది గింజను, అంటే కందులు అంటే ఉదాహరణ చెప్తున్నా, ఏదైనా సరే ఈ గింజలను వండుకుంటే ఆహారం అంటే డెడ్ ఫుడ్ అవుతుంది. అదే నీళ్ళలో నానబెట్టుకొని ఒక 12 గంటలు 18 గంటలు నానబెట్టుకుంటే అందులో నుంచి అంకురం అంటే మొలక వస్తుంది. మొలక వస్తుందంటే జీవం ఉంది. ఆ జీవం ఉన్న ఫుడ్ లైవ్ ఫుడ్ అంటారు. సో ఏ ఇత్తనాలైనా మొలక కడితే నీళ్ళలో పెడితే మొలకెత్తి, అది లైవ్ ఫుడ్. అలాగే కోకోనట్ అంటే ఎండు కొబ్బరి కాదండి, పచ్చి కొబ్బరి కాయలు ఉంటాయి కదా, పచ్చి కొబ్బరికాయలు జీవం ఉన్న ఆహార పదార్థం. అందుకనే హిందూ దేవాలయాల్లో చూడండి, మీరు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టమంటారు. ఎందుకు కొట్టమంటారు? ఒక కొబ్బరి చిప్ప అక్కడ ఇచ్చేయండి ఆ పూజారికి కానీ అక్కడ దేవాలయానికి, ఒకటి మనం. ఎందుకు? దాంట్లో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. అది మనం దేవాలయానికి ఇచ్చేది సమాజం మొత్తానికి పంచటానికి, మనం తీసుకున్న భాగం మనం తినటానికి. మనం తింటే ఆ రోజు జీవక్రియలు చేయటానికి అవసరమైన జీవ పదార్థం మనకు లభిస్తుంది. ఆ టెంకాయని గన మీరు భూమిలో పాకితే మొలక వస్తుంది, అంటే జీవం ఉంది. ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి. కాబట్టి ప్రతిరోజు మనం ఆరోగ్యంగా జీవించాలి అనుకున్నప్పుడు మనం ప్రతిరోజు ఒక 50% వండిన ఆహారం, ఒక 50% అంతకంటే ఎక్కువ మీరు లైవ్ ఫుడ్ తీసుకుంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సో 50% కంటే ఎక్కువ లైవ్ ఫుడ్ తీసుకోవాలి, 50% కంటే తక్కువ కుక్డ్ ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించుకోగలుగుతాం, మళ్ళీ నార్మల్ చేసుకోగలుగుతాం, పర్ఫెక్ట్ హెల్తీగా మనం జీవించగలుగుతాం. సో
మరి ఈ యొక్క లైవ్ ఫుడ్ తీసుకుంటే ప్రతిరోజు దాని యొక్క ప్రయోజనాలు ఏంటి? ప్రయోజనాలు అంటే విటమిన్ మినరల్స్ మనకు సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే ఈ వండిన ఆహారంలో విటమిన్ మినరల్స్ ఉండవు. మీరు అదే గింజలను వండితే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఆక్సిడైజ్ అయిపోతాయి. సో లైవ్ ఫుడ్ తీసుకోవటం వల్ల విటమిన్ మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అంటే జీర్ణక్రియకు చాలా ఉపయోగకరం. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? డైజెస్టబుల్ ఫైబర్, నాన్ డైజెస్టబుల్ ఫైబర్. నాన్ డైజెస్టబుల్ ఫైబర్ ఏమో పెద్ద ప్రయోగం మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. డైజెస్టబుల్ ఏమో బ్లడ్ మొత్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే ఫ్యాట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. మన చర్మం కాంతివంతంగా ఉండటానికి, మెమరీ మంచిగా ఉండటానికి, మరి బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేయటానికి, ఇంకా కొన్ని విటమిన్స్ మరి అసిమిలేషన్ కావటానికి ఎన్నో రకాలుగా ఫ్యాట్. దాని గురించి వీటన్నిటి గురించి మళ్ళీ ఒక్కొక్క రోజు ఒక్కో సబ్జెక్ట్. ప్రోటీన్స్ మన కండరాలకు, బోన్స్కు స్ట్రెంథెన్ చేస్తుంది. బోన్ నిర్మాణమే, కండరాల నిర్మాణమే ఈ ప్రోటీన్స్తో నడుస్తుంది. ఇక ముఖ్యమైనది ఎంజైమ్స్. ఇక్కడ మీరు గమనించండి, మనకు న్యూట్రిషన్ అనేది 6 విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, ఫైబర్. ఇందులో ఒక కార్బోహైడ్రేట్స్ మినహాయించి మిగతా అన్నీ ఉన్నాయి. అంటే లైవ్ ఫుడ్ ద్వారా 6లో 5 వస్తున్నాయి మనకు. అదే కుక్డ్ ఫుడ్ ద్వారా ఒక్కటే వస్తుంది కార్బోహైడ్రేట్స్. అంటే శక్తి మాత్రమే వస్తుంది. విటమిన్స్ రావు, ప్రోటీన్స్ రావు, ఫైబర్ ఉంటుంది, ఓకే, ఫ్యాట్ ఉండదు. ఫ్యాట్ కూడా ఉంటుంది. విటమిన్ మినరల్స్ అయితే 0 అయిపోతుంది. సో అన్నీ ఉన్న లైవ్ ఫుడ్ మంచిదా? మరి కేవలం కొద్ది మాత్రమే ఉన్న కుక్డ్ ఫుడ్ మంచిదా? సో మనం ఎన్నో సంవత్సరాలుగా దీనికి అలవాటు పడ్డాం కాబట్టి కుక్డ్ ఫుడ్, దాన్ని వదిలేయకుండా మీకు నచ్చిన ఆహారం, తెల్లటి రంగున్న ఆహార పదార్థాలనైనా, తెల్లటి బియ్యము, చక్కెర, అలాగే ఉప్పు, పాలు, మైదా, ఈ 5 ప్రమాదకరమైన పదార్థాలను పక్కకు పెట్టి మిగతా ఆహార పదార్థాలు కొన్ని వేల రకాలు ఉన్నాయి. వాటిని వండుకొని తీసుకుంటూ మరొక 50% మనం లైవ్ ఫుడ్ తీసుకుంటే మనకు ఈ న్యూట్రిషన్ మొత్తం కూడా అందుతూ అడిషనల్గా ఎంజైమ్స్ అందుతాయి. ఈ ఎంజైమ్స్ అనేవి మన జీర్ణక్రియలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ఆహారం జీర్ణం కావాలంటే మన నోట్లో సెలైవా, అలాగే ప్యాంక్రియాస్ జ్యూస్, అలాగే బైల్ జ్యూస్, లివరు, గాల్ బ్లాడర్ తయారు చేసే బైల్ జ్యూస్, ఈ 3 ఎంతో అవసరం. ఎప్పుడైతే ఎంజైమ్స్ కూడా మనకు సహజంగా లైవ్ ఫుడ్ లో ఉంటుంది, వండిన ఆహారంలో ఎంజైమ్స్ ఉండవు. ఎప్పుడైతే ఎంజైమ్స్ ఉంటాయో జీర్ణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ కి ఎంజైమ్స్ ఎంతో తోడ్పాటునిస్తాయి. అంటే త్వరగా జీర్ణం అయితే, అంటే సులభం అయిపోతుంది. మనం ప్యూర్ సెల్ నోట్లో పోసుకున్నంత ఈజీ అనమాట. నవలాల్సిన అవసరం అంటే మనం నవలకుండా లేదా నీళ్ళలో కలుపుకోకుండా డైరెక్ట్ గా నాలుగు కింద పోసుకొని డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో పంపిస్తున్నాం కదా, అలా అంత ఈజీగా డైజెషన్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది ఎప్పుడు ఎంజైమ్స్ మనం తీసుకునే ఆహారంలో ఉన్నప్పుడు. ఇక హార్మోన్స్ అనేవి ఇవన్నీ ఎప్పుడైతే మంచి లైవ్ ఫుడ్ తీసుకుంటున్నామో అడిషనల్ గా అత్యంత అవసరమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మంచి హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ కావాలో అప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మగవాళ్ళకైతే మరి ప్రోస్టేట్ హార్మోన్ కావాలి, లేడీస్కి అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలి, ఇంకా ఎన్నో రకాల హార్మోన్స్ మనకు అవసరం. మన బాడీ నడవటానికి, మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ హార్మోన్స్ చక్కగా రిలీజ్ చేస్తుంది మన బాడీ ఎప్పుడు మనం లైవ్ ఫుడ్ ఇచ్చినప్పుడు. అలాగే సెల్స్ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ ఎప్పుడు కూడా యాక్టివేట్ గా ఉంటుంది. ఇమ్యూనిటీ యాక్టివేట్ గా ఉంటే ఇక ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, క్యాన్సర్ సెల్స్ మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోతాయి. మనం స్వచ్ఛందంగా ఉంటుంది, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సో అలాగే డిసీజ్ ఫ్రీ వెల్నెస్, మనం అనారోగ్యం అనేది మన దరిదాపులో లేకుండా మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాం లైవ్ ఫుడ్ తీసుకుంటే. అలాగే ఈ యొక్క ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ చక్కగా వినియోగం అవుతాయి, వేస్టేజ్ అనేది ఉండదు. సో
మన దేహం దేవాలయమైనప్పుడు మనం లైవ్ ఫుడ్ అనేది నైవేద్యం లాంటిది. సో ఆ దేవుడికి మనం ఎలాంటి ఆహారం ఇస్తే బాగుంటుందో అలాంటి ఆహారం లైవ్ ఫుడ్. సో మీ ఇష్టానికి అనుగుణంగా కుక్డ్ ఫుడ్ కూడా ఒక 50%, లైవ్ ఫుడ్ ఒక 50% తీసుకున్నప్పుడు క్యూర్ సెల్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు లైవ్ ఫుడ్ క్యూర్ సెల్ 2 కాంబినేషన్తో తీసుకుంటే ఎంత అద్భుతంగా, ఇప్పటికే మనం వండిన ఆహారం 80 to 90% తీసుకున్నప్పుడే అద్భుతాలు, మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది క్యూర్ సెల్. అటువంటిది మరి లైవ్ ఫుడ్ అండ్ క్యూర్ సెల్ కాంబినేషన్తో, అంటే 50% లైవ్ ఫుడ్ తీసుకుంటూ క్యూర్ సెల్ కూడా తీసుకుంటే మరి క్యూర్ సెల్ ఏ విధంగా అద్భుతాలు చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ హీలింగ్ అంటే అనారోగ్య సమస్యలను త్వరగా హీల్ చేస్తుంది, అంటే నయం చేస్తుంది. ఎంత త్వరగా అంటే 3 నెలల్లో రావాల్సిన రిజల్ట్ ను మీకు 15 to 20 days లోనే తీసుకొస్తుంది. ఎప్పుడు లైవ్ ఫుడ్ మీరు తీసుకున్నప్పుడు, అంటే మీరు 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక నెల రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది లైవ్ ఫుడ్ క్యూర్ సెల్ కాంబినేషన్తో తీసుకున్నప్పుడు. అలాగే మన బాడీలో ఉన్న వాపులు నొప్పులను బయటికి పంపించేస్తుంది. ఇప్పటికే మనం ఎన్నో రకాల టెస్టిమోనీస్ వింటా ఉన్నాం, అవి ఇంకా ఎక్కువైపోతాయి ఆ టెస్టిమోనీస్. అలాగే సర్జరీలు అన్నీ కూడా మరి మనం అవాయిడ్ చేయొచ్చు. సర్జరీలు అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ, లేదంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్, ఇలాంటివి కానీ, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే కొలాజిన్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కొలాజిన్ గురించి మీకు చెప్పాలి, ఒక నిమిషం పాటు మీకు కొలాజిన్ గురించి చెప్తాను. చాలా మంది హీరోయిన్ల చర్మం మెరుస్తూ ఉంటుంది, దాని రహస్యం ఏంటో మీకు తెలియదు కదా, నేను చెప్తాను చూడండి. ఈ కొలాజిన్ అనేది మన బాడీలో ఈ యొక్క లైవ్ ఫుడ్ ద్వారా తయారవుతుంది. ఈ కొలాజిన్ గోర్ల నుండి జుట్టు వరకు ఎంతో అద్భుతంగా మనకు తోడ్పాటవుతుంది అనమాట. మీ గోర్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉండాలన్నా, లేదంటే మీ చర్మం కాంతివంతంగా ఉండాలన్నా, మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, మీ కండరాలు చక్కగా డ్యామేజ్ లేకుండా ఉండాలన్నా, సో ఈ కొలాజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కొలాజిన్ సప్లిమెంట్ గా తీసుకుంటారు చాలా మంది, సప్లిమెంట్ గా, ముఖ్యంగా హీరోయిన్లు వాళ్ళ, అందుకే వాళ్ళ చర్మం మెరిసిపోతుంటుంది. సప్లిమెంట్ గా తీసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ వయసు తగ్గే కొద్దీ వారు చిత్రవద అనుభవిస్తారు. అందుకే చూడండి చాలా మంది చాలా అసలు ముడతలు పడిపోయి వాళ్ళను ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మొహాలు చూడబుద్ధి కాదు, వీళ్ళైనా ఒకప్పుడు హీరోయిన్లు అనిపిస్తుంది. ఎందుకు అంటే కొలాజిన్ సప్లిమెంట్ తీసుకొని వాళ్ళు అలా తయారయ్యారు అనమాట. సో ఈ కొలాజిన్ లైవ్ ఫుడ్ లో న్యాచురల్ గా దొరుకుతుంది. సో మీకు ఎప్పుడైతే ఈ లైవ్ ఫుడ్ తీసుకుంటామో క్యూర్ సెల్ తో కలిపి, ఈ క్యూర్ సెల్ అండ్ లైవ్ ఫుడ్ తీసుకుంటామో మీ గోర్లు హెల్తీగా తయారైతే, జుట్టు ఆరోగ్యం ఊడిపోకుండా ఆగిపోతుంది, కొత్త జుట్టు కూడా మొలుస్తుంది మళ్ళీ. అలాగే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, ఇలా ప్రతిదీ, మీ కంటి చూపు కూడా డెవలప్ అవుతుంది. సో అంత అద్భుతమైనది కొలాజిన్. ఇక మీ స్కిన్ అయితే చాలా చక్కటి షైనింగ్ తో ఉంటుంది జీవితాంతం. మీరు 100 సంవత్సరాలు అయినా కూడా మీ చర్మం ముడతపడదు. ఈ కొలాజిన్ అనేది మీరు సప్లిమెంట్ మాత్రం దయచేసి వాడబాకండి. ఇక నర్వస్ డ్యామేజ్ ని ఆపుతుంది. ఈ నర్వస్ డ్యామేజ్ అంటే ఈ అల్జీమర్స్ వ్యాధి రావటానికి కానీ, హార్ట్ అటాక్ రావటానికి కానీ, పార్కిన్సన్ వ్యాధి రావటానికి కానీ ఈ నర్వస్ డ్యామేజ్ వల్లనే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే కిడ్నీ డ్యామేజ్ అవటానికి కూడా నర్వస్ కారణం అనమాట. సో దాని డ్యామేజ్ ని కూడా క్యూర్ సెల్ ఆపుతుంది. క్యూర్ సెల్ ఒక అద్భుతం అనమాట. అది లైవ్ ఫుడ్ తో కలిస్తే మీకు అద్భుతాలు చూపిస్తుంది. సో ఆ విధంగా క్యూర్ సెల్ మనకు ఒక అమృత సంజీవిని లాంటి మిరాకిల్ ప్రొడక్ట్. సో లైవ్ ఫుడ్ అండ్ క్యూర్ సెల్ 2 కాంబినేషన్ తో తీసుకుంటే మరి ఏం జరుగుతుందో చూద్దాం. సెల్ ఫంక్షనింగ్ అనేది చాలా చక్కగా జరుగుతుంది, ఇమ్యూనిటీకి సపోర్టింగ్ అవుతుంది, యాంటీ ఏజింగ్ అంటే 60లో కూడా మీరు
30-40 సంవత్సరాల వయసులో ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో, ఎంత మీ స్కిన్ ఎంత బ్రైట్నెస్ తో ఉందో ఆ విధంగా ఉంటారనమాట. యాంటీ ఏజింగ్ ప్రక్రియ న్యాచురల్ గా ఉంటుంది మీకు. ఏది లైఫ్ ఫుడ్ అండ్ క్యూర్ సెల్ కాంబినేషన్ తో తీసుకున్నప్పుడు సౌండ్ స్లీపింగ్, మంచి నిద్ర వస్తుంది. స్కిన్ అనేది మంచి బ్రైట్నింగ్ తో ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్ బాడీ మీకు ఉంటుంది. సెక్సువల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సెక్సువల్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్ టు 80 ఇయర్స్ కాదు, 100 ఇయర్స్ వరకు కూడా చక్కగా ఉంటుంది. అలాగే మరి ఈ యొక్క దాంపత్య జీవితం బాగున్నప్పుడు చక్కటి పిల్లలు కూడా పుడతారు, ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. మనం కూడా ఎంతో అందంగా ఉంటాం. మీరు 80 సంవత్సరాలైనా మీ ఫేస్ లో ఒక తేజస్సు అనేది ఉంటుంది ఎప్పుడు లైఫ్ ఫుడ్ క్యూర్ సెల్ తీసుకున్నప్పుడు. అలాగే మనం వాడే మెడికేషన్ అన్ని కూడా అవాయిడ్ చేసి ఆరోగ్యంగా తయారు కావటానికి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా 50% కుక్డ్ ఫుడ్, 50% లైఫ్ ఫుడ్ తీసుకోవాలని నేను కాదు, శాస్త్రాలు చెప్తున్నాయి. 50% కంటే తక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది కుక్డ్ ఫుడ్. సో దీనికోసం ఈ శాస్త్రాలు చెప్పిన, సైన్స్ చెప్పిన ఈ యొక్క ఫార్ములాను మనం ఒక సజెషన్ చేస్తున్నాం. ఇది సజెస్టబుల్ అండి, ఆర్డర్ కాదు. సో దీనికి సజెస్టెడ్ డైలీ ఫుడ్ చార్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు 6 AM కు క్యూర్ సెల్ 1 చాచెట్ తీసుకుంటున్నాం కదా మనం. అలాగే దాన్ని కంటిన్యూ చేద్దాం. 6:15 కు డ్రింక్ ఎక్కువ వాటర్ను మనం తాగితే బాగుంటుంది. 2 గ్లాసులు కాకుండా 3, 4 కూడా తాగొచ్చు. ఆ గ్లాస్ అంటే మీరు చిన్న టీ గ్లాసులు కాదండి, పెద్ద గ్లాసులు ఒక 2 కానీ 3 గ్లాసులు కానీ తాగండి. అలాగే 8 నుంచి 9 మధ్యలో ఈ లైఫ్ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ గా ఈ గ్రీన్ జ్యూస్ కానివ్వండి, స్ప్రౌట్స్ అంటే మొలకలు కానివ్వండి, ఆల్ కైండ్ ఆఫ్ సీడ్స్ ఏదైనా సరే, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలాంటివన్నీ కూడా మీరు ఒక పూట భోజనంగా తీసుకోండి. ఇంకా ఆ పూట మీరు వండిన ఆహారం తినకూడదు. చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, పండ్లు తిని వెంటనే మళ్ళీ అన్నం తింటా ఉంటారు. ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అన్నమాట. సో ఇదే ఆహారం. అలాగే 11 గంటలకు మళ్ళీ 2 గ్లాసులు వాటర్ తాగండి. 12:30 నుంచి 2 గంటల మధ్యలో కుక్డ్ ఫుడ్ తీసుకోండి. మీకు నచ్చింది ఏదైనా రుచికరంగా తయారు తీసుకోండి. అలాగే 4 గంటలకు 2 గ్లాసులు టీ గ్లాసులు కాదండి, పెద్ద గ్లాసులు వాటర్ తాగండి. సో 5 గంటలకు మళ్ళీ క్యూర్ సెల్ 1 చాచెట్ తీసుకోండి. ఇదంతా కూడా నా సజెషన్, అంతేగాని ఇదేం మ్యాండేటరీ కాదు. మీకు నచ్చిన పద్ధతిలో తీసుకోండి. 5:15కు 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. 6 గంటలకు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోండి. వండిన ఆహారం లేదు. దీనివల్ల లైఫ్ ఫుడ్ 50%, కుక్డ్ ఫుడ్ 50% మన శరీరానికి అందుతుంది. మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. 6 గంటల తర్వాత, ఎందుకంటే మన జీర్ణశక్తి అనేది సూర్యుడి మీద ఆధారపడింది. సన్ రైజ్ టు సన్సెట్ లోపలనే మన ఆహార కార్యక్రమాలు ఉండాలి. జీర్ణశక్తి బాగుంటుంది. అయితే ఇలా తీసుకున్నప్పుడు ఒక 5 రోజుల నుంచి 7 రోజుల పాటు మీ బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా, ఈ ఫ్రీ రాడికల్స్ మిమ్మల్ని ఎంతో ఆందోళనకు, ఎంతో ఎగ్జైట్మెంట్ కు గురి చేస్తాయి అన్నమాట. సో ఇక మీరు వండిన ఆహారం తీసుకోకపోతే ఇక నిలబడలేరు, బ్రతకలేరు అన్న స్థితిని తీసుకొస్తాయి. మీరు భయపడద్దు. వాటి వల్ల జలుబు రావచ్చు, లేదంటే కొంచెం బాడీ వేడి కావచ్చు, గడబిడలు తయారు కావచ్చు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మంచి ఆహారం తీసుకుంటున్నాం మనం. మంచి ఆహారం తీసుకునేటప్పుడు మనకు ఈ యొక్క చెడు బ్యాక్టీరియాకు, ఫ్రీ రాడికల్స్ కు అది నచ్చనప్పుడు ఏం చేస్తాయంటే అవి ఇక చనిపోతూ, అవి చేసే ఆహాకారాలు, అవి చేసే ఇక గందరగోళం మనకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది 5 నుంచి 7 రోజులు. ఆ తర్వాత అవి బయటకు వెళ్ళిపోతే మనం ఆరోగ్యంగా జీవిస్తాం. సో లేట్ నైట్ ఫుడ్ ను మాత్రం అవాయిడ్ చేయండి. 6 గంటల తర్వాత మీరు ఆహారం ఏదైనా సరే, వండిన ఆహారం కానీ, లేదు ఫ్రెష్ ఫుడ్, లైఫ్ ఫుడ్ కానీ ఏది తీసుకోకూడదు. సో ఒక మంచినీళ్ళు మినహాయించి ఇంకేది కూడా జీర్ణం కాదు. కాబట్టి ఎవ్రీడే ఈ విధంగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటే మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాం. మన తర్వాత తరాలకు కూడా మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాం. సో మరి క్యూర్ సెల్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే, మన సెల్స్ అన్నిటినీ కూడా బూస్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో ఇమ్యూనిటీ సెల్స్ ఎప్పుడైతే
చక్కగా యాక్టివ్గా ఉన్నాయో మనకి ఏ జబ్బులు ఉండవు అనమాట. సో ఎప్పుడైతే సెల్స్ యాక్టివ్ అవుతున్నాయో ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అవుతుందో మనం అప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అది ఎంతో హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు డైలీ 2 చాచెట్స్ క్యూర్సెల్ తీసుకుంటూ లైఫ్ ఫుడ్ తీసుకోండి. సో ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే ఈ జబ్బులన్నీ బయటకు వెళ్ళిపోతాయో ఆ ప్రాసెస్ లో మనకు డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇవి సైడ్ ఎఫెక్ట్ కాదండి. డిటాక్సిఫికేషన్ అంటే ఇప్పుడు మన బాడీలో ఎన్నో సంవత్సరాలుగా పేరుకొని పోయి ఉన్న ఈ యొక్క విష వ్యర్థ రసాయన పదార్థాలన్నీ, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా కానీ, ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ కానీ, ఈ టాక్సిన్స్ అన్ని కూడా బయటికి పోయే క్రమంలో మన బాడీలో కొంచెం బాడీ పెయిన్స్ రావచ్చు, హెడేక్ రావచ్చు, బాడీ కొంచెం హీట్ కావచ్చు, అంటే జ్వరం లాగా వస్తుంది. అలాగే కొంచెం ఉన్న ప్రాబ్లం కొద్దిగా ఎక్కువ అయినట్టు కనిపించచ్చు. కొంతమందికి టెస్ట్ చేస్తే బీపీ ఎక్కువైనట్టు కనిపిస్తుంది, అలాగే డయాబెటిక్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది. ఈ ఎక్కువ తక్కువ అనేది అప్ టు 3 months వరకు మీరేం పట్టించుకోవద్దు. అది తగ్గినా పెరిగినా అది కామన్ గా రిపేర్ జరిగేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు మీకు కంగారు పడద్దు. అవన్నీ కూడా 2-3 రోజుల్లో నార్మల్ అయిపోతాయి. రేర్ గా అతి కొద్ది మందికి ఒక 5-6 రోజులు ఉంటాయి. అయితే అందరికీ ఇలా రావాలంటే ఎవరి బాడీలో అయితే టాక్సిన్స్ లేవో వారికి పెద్దగా ఇలాంటి ఈ యొక్క హీలింగ్ క్రైసిస్ అనేది జరగదన్నమాట. సో రాలేదు అంటే మీ బాడీలో పెద్దగా ఈ టాక్సిన్స్ లేవని అర్థం. కాబట్టి వస్తే మంచిది, రాకపోతే మంచిది, ఇలాంటిది ఏం లేదు. అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సో అవన్నీ ముందే చెప్పడం వల్ల కస్టమర్లకు వారు యాక్టివ్గా ఉంటారు. ఇక క్యూర్సెల్ అనేది ఎంత అద్భుతమైందో కంపెనీ చెప్తుంది కదా. 200+, 200+, ప్లస్ అంటే ఇంకొక 0 కూడా పెట్టుకోవచ్చు, ఇంకో 0 కూడా పెట్టుకోవచ్చు. 200 పక్కన 200 అంటే 2 సున్నాలు, ప్లస్ అంటే ఇంకో 0 యాడ్ చేసుకుంటే 2000 జబ్బులు అవుతుంది. ఇంకొక 0 యాడ్ చేసుకుంటే 20,000 రకాల జబ్బులను కూడా క్యూర్సెల్ క్యూర్ చేయగలుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో మరి మన లైన్ ప్రసాద్ గారు ఒక చక్కగా క్యూర్సెల్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు. ఈ యూనివర్సిటీలో మీరందరూ కూడా హెల్త్ లీడర్స్ గా మారుతారు. దానికి నా వంతు కృషి చేసి మరి లైన్ ప్రసాద్ గారికి మాట ఇస్తున్నా, మీ అందరినీ హెల్త్ లీడర్స్ గా తీర్చిదిద్దటంలో నా యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని, అలాగే ఎవరైతే లీడర్స్ అయ్యారో తర్వాత మరి హెల్త్ మాస్టర్ గా మారిపోతారు. హెల్త్ మాస్టర్ గా అయిన తర్వాత హెల్త్ మెంటర్ గా మరి మారుతారు. సో ఈ యొక్క ప్రతి ఒక్కరూ హెల్త్ మాస్టర్స్ గా, హెల్త్ మెంటర్స్ గా మారాలి. సమాజం నుంచి మనకు జేజేలు వస్తాయి, అభినందనలు వస్తాయి, దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. అలాంటి అద్భుతమైన క్యూర్సెల్ మనకు అందించిన మరి న్యూ యంగ్ ఇండియా టీంకు, అలాగే మన లైన్ ప్రసాద్ గారికి